నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ ఒంటరైంది భారత్ చేస్తున్న భీకర యుద్ధంలో ఆ దేశానికి సహకరించే నాథుడే కరువయ్యాడు తమకు ఏ సంబంధము లేదని అమెరికా అంటూ ఉంటే చైనా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది భారత్తో పెట్టుకుంటే ఇబ్బందులు పడతామని గ్రహించిన డ్రాగన్ ఈ యుద్ధంలో మాటలకే పరిమితమవుతుంది ఇక ప్రపంచ దేశాలన్నీ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు భారత్కి హక్కు ఉందని చాటి చెప్తున్నాయి ఇరు దేశాల మధ్య రాయబారానికి సౌదీ ముందుకు వచ్చిన జైశంకర్తో భేటీ అయ్యాక ఆ దేశం సైలెంట్ అయిపోయింది ఇక దీంతో తమకు సహాయం చేసేవారెవరూ లేరని ఆ దేశానికి అర్థమైపోయింది అందుకే తమకు దేవుడే కాపాడాలంటూ పాకిస్తాన్ ఎంపీ తహీర్ ఇక్బాల్ పార్లమెంట్లో అన్నారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈసారి జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ అనాథ అయిపోయినట్టుగా తెలుస్తోంది మళ్ళీ లొంగుబాటుకు పేపర్లు సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా తెలుస్తోంది గతంలో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా రష్యాలు ఉగ్రవాద దేశానికే సపోర్ట్ చేశాయి 1971 వారిలో భారత్ రక్షణాపరంగా విజయం సాధించింది కానీ రాజకీయంగా విజయం సాధించలేకపోయిందని విశ్లేషకులు చెప్తుంటారు ఇది అక్షరాల నిజం 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్ విజయం సాధించింది చరిత్రలో ఎన్నడూ లేనంతగా 90,000 మంది సైనికులను మన దేశం యుద్ధం ఖైదు చేసింది లొంగుబాటు పత్రాలపై సంతకాలు చేయించుకుంది ఇది భారత ఆర్మీ విజయం ఈ విజయంతోనే బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసింది ఆ దేశం ఇప్పుడు పాకిస్తాన్ తో కాకుండా స్వతంత్ర దేశంగా ఉంది అయితే అప్పుడు మనం గెలుపొందినా కూడా పాకిస్తాన్ ఆక్రమించుకున్న వ్యూహాత్మక ప్రదేశాలను తిరిగి తీసుకురాలేకపోయాం జమ్మూ కాశ్మీర్లో వ్యూహాత్మక ప్రదేశాలను భారత్లో కలిపేసుకుంటే బాగుండేది కానీ అలా జరగలేదు అంతేకాదు పట్టుబడిన 90,000 మంది పాకిస్తానీ సైనికులను భారత్ విడుదల చేసింది కానీ మన దేశ సైనికులను మాత్రం తిరిగి తీసుకురాలేకపోయింది అదే యుద్ధంలో పట్టుబడిన సైనికులు మాత్రం పాకిస్తాన్ జైలులో మగ్గి చనిపోయారు దీనికి అంతటికీ కారణం నాడు ప్రపంచ దేశాలు భారత్పై ఒత్తిడే అమెరికా రష్యాలు మన దేశంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాయి అగ్రదేశాలన్న అహంకారంతో వ్యవహరించాయి ఈ దేశాల ఒత్తిడికి తలొగ్గిన ఇందిరాగాంధీ మన దేశ ప్రయోజనాలను చూసుకోకుండా పాకిస్తాన్ని వదిలేసారు అయితే అప్పటికి ఇప్పటికీ మన దేశ దౌత్య విధానాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి ఒకప్పటిలా భారత్ ఇప్పుడు లేదు ఇప్పుడున్నదంతా నరేంద్ర మోదీ శకం ఈ శకంలో అగ్రదేశాలన్నీ విర్రవీగడానికి కుదరదు అంతేకాదు పాకిస్తాన్కి సహాయం చేసినా ఇబ్బందులు తప్పవు మోదీ హయాంలో భారత దౌత్య విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చారు అప్పటి వరకు ఒక దేశంపై ఆధారపడి ఉండేది మన దేశం ఎక్కువగా రష్యా పైన మనం మొగ్గు చూపేవాళ్ళం పేరుకి అలీన విదేశాంగ విధానమైనా దాన్ని పూర్తిగా పాటించలేదు కానీ ఇప్పుడు అది ఖచ్చితంగా పాటిస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇది స్పష్టంగా అర్థమవుతుంది దీంతో పాటు పాకిస్తాన్ ను భారత్ ప్రపంచ దేశాల ముందు ఒంటరి చేసింది ఒకప్పుడు పాకిస్తాన్ కు అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి భారీగా నిధులు అందేవి ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఈ నిధులు ఇచ్చేది అమెరికా అంతేకాదు ఉగ్రవాదంపై పోరాడడానికే తన అత్యాధునిక F-16 యుద్ధ విమానాలను సైతం పాకిస్తాన్ కు విక్రయించింది అయినా కూడా ఉగ్రవాదులకు పాకిస్తానే స్వర్గధామం ప్రపంచంలో ఎక్కడా లేని సేఫ్టీ ఆ దేశంలో లభిస్తుంది బిన్ లాడెన్ లాంటి నరరూప రాక్షసుడు కూడా అమెరికాకు దొరకకుండా పాకిస్తాన్ లో దాక్కున్నాడంటే ఎంత సేఫ్టీనో అర్థం చేసుకోవచ్చు అయితే ఇదంతా గతం ఇప్పుడు అలా చేయడం అస్సలు కుదరదు నరేంద్ర మోదీ పాకిస్తాన్ ను ఒంటరి చేయడంలో విజయం సాధించారు ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామం అని ప్రపంచ దేశాల ముందు ప్రూవ్ చేశారు అందుకే ఆ దేశానికి సహాయం చేయడానికి ఏ ఒక్క దేశము ముందుకు రావట్లేదు ప్రస్తుతం ఇండో పాక్ యుద్ధ విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టంగా చెప్పేసింది ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీన్ని నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని తేల్చి చెప్పేశారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయిల్ గాజా యుద్ధాల్లో జోక్యం చేసుకున్న అమెరికా ఈ యుద్ధంలో మాత్రం అసలు జోక్యం చేసుకోదలుచుకోలేదు దీన్ని కేవలం రెండు దేశాల మధ్య సమస్యగానే చూస్తోంది అగ్రదేశం ఒక చైనా విషయానికి వస్తే కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యేలా కనిపిస్తుంది అంతే తప్ప ప్రత్యక్ష యుద్ధంలోకి దిగే ఆస్కారం లేదంటారు రక్షణ రంగ నిపుణులు పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు కూడా ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ని కొన్ని రోజుల ముందే భారత్ విదేశాంగ ప్రతినిధులు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో సమావేశమయ్యారు ఈ సమావేశంలోనే పాకిస్తాన్కి సపోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పినట్లు సమాచారం ప్రస్తుతానికి ఆ దేశానికి టర్కీ మాత్రమే సహాయం చేస్తుంది ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో టర్కీ విమానం ఒకటి పాకిస్తాన్ గగనతలంపై వెళ్ళింది అందులో ఆర్మీకి కావాల్సిన వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ కార్గో విమానం ఇప్పటికే పాకిస్తాన్ కు చేరుకుంది దీన్ని బట్టి చూస్తే టర్కీ మాత్రమే పాకిస్తాన్కి వెనుకుండి సహాయం చేస్తున్నట్లు అర్థమవుతుంది అయితే ఇది ఎల్లకాలము కొనసాగే సూచనలు కనిపించడం లేదు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తుంటే పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైనట్లు కనిపిస్తుంది ఆ దేశానికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఫలితంగా ఉగ్రవాద దేశంపై భారత్ ఎంత మేరకు విరుచుకుపడే అవకాశం ఉంది ఇది గనక మరీ ఎక్కువైతే పీఓకేని భారత్లో కలిపేసుకునే అవకాశము లేకపోలేదు ఒకప్పటిలా అంతర్జాతీయంగా భారత్ పై ఒత్తిడి లేదు వీటితో పాటు పీఓకే ఎప్పటి నుంచే భారత్ భూభాగం అని ప్రపంచ దేశాలని గుర్తిస్తున్నాయి అమెరికా రష్యాలు కూడా ఈ భూభాగాన్ని మనదని చెబుతున్నాయి కాబట్టి పీఓకేను భారత్లో కలిపేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అక్కడ ఉన్న సమస్య అంతా ఒకటే ఆ ప్రాంతాన్ని కలిపేసుకుంటే అక్కడ ఉండే ప్రజల్లో చాలా మంది ఉగ్రవాద భావజాలంతో ఉంటారు దీనివల్ల ఇప్పటికీ సమస్యగా ఉన్న కాశ్మీర్కి వీళ్ళు కూడా తోడైతే మళ్ళీ జటిలం అవుతుంది ఈ విషయంలో మాత్రం భారత్ కాస్త ఆలోచించాలి
సాధించే అవకాశం ఉంది. దీన్ని అధిగమించగలం అని అనుకుంటే పీఓకే కూడా ఈ యుద్ధంలో భారత్ సొంతమయ్యే అవకాశం లేకపోలేదు. మొత్తానికి చైనా హ్యాండ్ ఇచ్చింది, పీఓకే భారత్లో లీనం అవ్వడానికి అవకాశం వచ్చింది. మరి మీరేమంటారు? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.